ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చేవ అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు ఎందుకు అనేటువంటి అంశం మీద మనము శిలువ మరణాన్ని గురించి ఈరోజు శిలువను గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువ వేయబడ్డాడు అని మార్కు సువార్త 15వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుతున్నామండి. యేసయ్యను సిలువ వేశారు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, సిలువకు పేరుంది. ఎందుకు యేసుక్రీస్తు సిలువ వేయబడాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందామండి. మొట్టమొదటిగా ఈ యొక్క సిలువ గురించినటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందామండి. ప్రియమైన బిడ్డలారా, ఆ రోజు ఈ యొక్క సిలువ మరణము ఎప్పటి నుండి ఉన్నది, ఎవరు దీన్ని పరిచయం చేసింది అని మనం గమనించినట్లయితే, ధర్మశాస్త్ర కాలం నుండే ఈ యొక్క సిలువ శిక్ష ఆ రోజు నుండే అది కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఒక ధర్మశాస్త్ర కాలంలో నుంచి మనము చదవగలమండి. తర్వాత మనం గమనించినట్లయితే ఈ యొక్క సిలువ మరణము ప్రాముఖ్యమైనటువంటి ఒక స్థలంలో వాడబడుతుంది. ఎస్తేరు గ్రంథంలో హామాను ఉరికొయ్యను చేయించాడు, మొర్దెకైకి ఉరికొయ్యను చేయించాడు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ఉరికొయ్య అనేది వేరే ఇంకేది కాదండి, సిలువే. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క శిలువ మరణాన్ని ఎక్కువగా చాలా క్రూరమైనటువంటి మరణంగా మార్చింది ఎవరంటే, ప్రియమైన బిడ్డలారా, పెర్షియలు. వారి తర్వాత దీన్ని ఫాలో అయింది. దీన్ని ఇంకా ఎక్కువగా వివరించలేనంత బాధకరమైనటువంటి భయంకరమైనటువంటి శిక్షగా మార్చింది ఎవరంటే రోమీయులు. ప్రియమైన బిడ్డలారా, రోమీయులు వారి కాలంలో 3 విధాలైనటువంటి సిలువలను వారు ఉపయోగించారు. చాలా ఉన్నాయి, అందులో ప్రాముఖ్యమైనవి 3. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా ఉండేటువంటి సిలువ ఎలాగుందంటే టీ షేప్లో ఉంటుందండి. ఇంగ్లీష్ లెటర్ టీ ఉంటుంది కదా, ఆ టీ షేప్లో ఉంటుంది. దీనికి పేరు క్రక్స్ కోమిసా అని చెప్పి అంటారండి. రెండోది ఇంగ్లీష్ లెటరు ఎక్స్ రూపంలో ఉంటుంది, ఎక్స్ లాగుంటుంది. దీనికి పేరు క్రక్స్ డిక్కుసాటా అని చెప్పి అంటారండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడైనటువంటి అంద్రయ్య గారు ఈ యొక్క సిలువలోనే ఆయన సిలువ వేయబడ్డాడు. దాదాపు 2.5 రోజు వరకు ఆయన దేవుని స్తుతిస్తూ ఆయన మరణించాడని ఆయన గురించి చరిత్ర చెప్తుంది. మూడవదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వేయబడినటువంటి సిలువ అండి. ఈ యొక్క ఆంధ్రయ్య యొక్క సిలువ పేరు క్రక్స్ డిక్కుసాటా అని చెప్పి అంటారండి. మూడవది మన ప్రభువైన యేసుక్రీస్తు వేయబడినటువంటి సిలువ. అది అంటే పొడుగ్గా ఒక కొయ్యి ఉంటుంది, దానికి మధ్యలో ఒక కొయ్యి ఉంటుంది. దీనికి పేరు క్రక్స్ ఇమ్మిసా అని చెప్పి అంటారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వేయబడినటువంటి సిలువ పేరు ఇమ్మిసా, క్రక్స్ ఇమ్మిసా. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సిలువ ఈ యొక్క సిలువ మ్రాను చేయబడినటువంటి వృక్షము పట్టీ పొలం అని చెప్పి అంటున్నారండి. పట్టీ పొలం అనబడేటువంటి ఒక వృక్షం నుండి ఈ యొక్క సిలువ మ్రాను తయారు చేయబడినట్లుగా ఆధారాలు చెప్తున్నాయి. ప్రియమైన బిడ్డలారా, యొక్క పట్టీ పొలం అనేది అంటే ఏ యొక్క చెట్టుతో వృక్షముతో సాతానుడు ఆదాము అవ్వలను వారి పాపములో వాడిని పడదోశారో ఆ యొక్క చెట్టు యొక్క సంతతిగా ఈ యొక్క చెట్టు ఉండొచ్చు అనేటువంటి కొన్ని విషయాలను కూడా కొంతమంది అంటే ముందు పెడుతున్నారు. కానీ దానికి ఏ యొక్క ఆధారాలు లేవండి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు యేసయ్య ఎలాంటి యొక్క సిలువలో ఆయన సిలువ వేయబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, యొక్క సిలువ యొక్క బరువు దాదాపు 150 కేజీలు అని చెప్పబడుతుందండి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఇలాంటి ఈ యొక్క సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఇది సిలువ గురించినటువంటి కొన్ని విషయాలండి. ఎందుకు యేసుక్రీస్తు సిలువ వేయబడాలి, ఆ సిలువ మరణం వలన నాకే లాభం బ్రదర్ అని చెప్పి కొంతమంది అంటారండి. అయ్యా, మీ యేసయ్య సిలువలో చనిపోతే నాకేమయ్యా, దానివల్ల నాకే లాభము అని చెప్పి అంటారు. ప్రియమైన బిడ్డలారా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో మనము 14-15 వచనాలు మనం చదివినట్లయితే ప్రియులారా, ఆయన సిలువ మరణము ద్వారా మనకు విరోధముగా ఉన్నటువంటి రాత రూపకంగా ఉన్నటువంటి ఆ చైరాతను ఆయన సిలువలో మేకులు కొట్టి దాన్ని నాశనము చేశాడు అనేటువంటి విషయాన్ని మనము కొలస్సీ పత్రిక 2:14లో మనం చదువుతున్నామండి. అంటే మనకు విరోధముగా ఏదో ఒక పత్రము రూపించబడింది, ఏదో ఒక విషయం అందులో రాయబడింది, అందులో ఎవరో చైరాత పెట్టారు, సంతకం పెట్టారు. ఎవరు అదే కానీ గమనించినట్లయితే ఆదాము అవ్వలండి. ఆదాము అవ్వలకు సాతానుకు ఒక డీలింగ్ జరుగుతుంది. ఏంటి, నేను నీకు పాపాన్ని సంతోషాన్ని ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు.
నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ లోకం మీద ఉన్నటువంటి ఏలుబడిని నేను నీకు ఇచ్చేస్తాను. సాతాను యొక్క మాటలకు వారు లొంగిపోయారు, సాతాను యొక్క మాటలు నమ్మారు. ఇప్పుడు లోకం మీద ఉన్నటువంటి ఏలుబడి ఎవరి చేతిలో ఉందంటే సాతాను చేతిలో ఉంది. ఆదామవ్వలకి ఇచ్చాడు దేవుడైన యెహోవా. వారు సాతానుకు బానిసలయ్యి ఆ ఏలుబడిని, అధికారాన్ని అతని దగ్గర తాకట పెట్టేశారు. ఇప్పుడు లోకానికి అధిపతి సాతానుడయ్యాడు. ప్రియమైన పిల్లలు, ఇప్పుడు అంతవరకు దేవుడి యొక్క లోకానికి అధిపతిగా ఉన్నంత వరకు వారి యొక్క ఆదామవ్వల జీవితంలో సమాధానం ఉండేది. ఎప్పుడైతే కలహానికి, గొడవలకు అధిపతి అయినటువంటి సాతానికి ఆ యొక్క ఏలుబడి వచ్చేసిందో అప్పుడు సమాధానం కోల్పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కోల్పోయినటువంటి సమాధానాన్ని మళ్ళీ మనకి తిరిగి ఇవ్వడానికి, తన శిలువ మరణము ద్వారా తిరిగి ఇవ్వడానికి ఆయన కల్వరి శిలువలో నీ కొరకు, నా కొరకు మరణించాడని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అయ్యా, ఎందుకు యేసు శిలువలో మరణించాడు? నీ జీవితంలో నువ్వు కోల్పోయినటువంటి సమాధానాన్ని మళ్ళీ నీకు తిరిగి ఇవ్వడానికి యేసయ్య శిలువలో మరణించాడు. అయ్యా, ఎందుకు యేసయ్య శిలువలో మరణించాడు? నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నటువంటి సాతాను యొక్క క్రియలను కూల్చివేయడానికి, హతము చేయడానికి యేసయ్య కల్వరి శిలువలో మరణించాడు. అతడు హతము చేయబడితేనే, అతడు గెలవబడితేనే నీకు నాకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి యేసయ్య శిలువలో మరణించిన వలన మనకు విరోధముగా ఉన్నటువంటి సాతాను క్రియలను ఆయన కూల్చివేసి మనకు దేవుడు సమాధానాన్ని కలుగజేశాడు. ఆ శిలువ యొక్క సమాధానము, ఆ శిలువ యొక్క ఆశీర్వాదము మీ అందరికీ కలుగునుగా కానీ చెప్పి యేసయ్య నామములో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు తండ్రి విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ శిలువ ద్వారా మాకు కలిగేటువంటి ఆశీర్వాదాలను తండ్రి మేము నేర్చుకోవడానికి మాకు కృప దయచేసావు, నీకు స్తోత్రమయ్యా. శిలువ ద్వారా కలిగేటువంటి సమాధానము, ఆశీర్వాదము, స్వస్థతలు తండ్రి నీ బిడ్డలకు తండ్రి కలుగుడుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడున్నో ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.